నమస్కారం నేను మీ శాస్త్రం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన రోజు నుంచి అంటే నేను సాయంత్రం విడుదల అయ్యాయి కాబట్టి అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో ముఖ్యమైన సంస్థలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి వాళ్ళు చూపిస్తున్నటువంటి సర్వే ఏ విధంగా ఉంది అవన్నీ కూడా ఇవాళ ప్రస్తావించుకుందాం. సో ప్రతి సర్వే కూడా ఎగ్జిట్ పోల్ ఏదైనా సరే కూటమికి ఎదురు లేదు అన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రతి సర్వే దాదాపుగా వచ్చిన సర్వేలన్నీ కూడా కూటమి విజయం అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఎలా ఉన్నాయని కూడా డీటెయిల్గా ఇవాళ మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వే నేమ్ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన ఎంపీ స్థానాలు, వైఎస్ఆర్సీపీకి వచ్చే ఎంపీ స్థానాలు, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే స్థానాలు, ఇంకా కీన్ అంటే ఇక టఫ్ ఫైట్ అనమాట. సో ఏ విధంగా ఉంది అనేవి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నట్టు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వీళ్ళు యాక్చువల్గా ఇంతకుముందు తెలంగాణకు కూడా ఇచ్చారు. దాదాపుగా 10 ఏళ్ల నుంచి సర్వేలు చేస్తున్నారు. సో ప్రతి సర్వే కూడా ఇంచుమించు దాదాపుగా ఓకే అయ్యేటట్టే ఉన్నాయి. మరి ఇవి జనసేనకు కూటమికి అదే టీడీపీ కూటమికి ఏ విధంగా ఇచ్చారు ఎంపీ స్థానాలు చూసుకున్నట్లయితే 21 నుంచి 23 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి 2 స్థానాలు మాత్రమే వస్తున్నాయని చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఇక టుడేస్ చాణక్య వీళ్ళు ఇంకా యాక్సెస్ మై ఇండియా ఎమ్మెల్యే స్థానాల గురించి ఇంకా ఇవ్వలేదు. బహుశా ఈరోజు సాయంత్రం కనుక విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎంపీ స్థానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు ఇండియా మొత్తం మీద కూడా వాళ్ళు ఎంపీ స్థానాలకు సంబంధించి విడుదల చేశారు. సో మనం ఇప్పుడు ఏపీ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏపీకి ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా టుడేస్ చాణక్య కూడా ఎంత ప్రాచుర్యం చెందిందో మీ అందరికీ తెలిసిందే కదా. మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే టీడీపీకి ఏమో 19 నుంచి 25 స్థానాలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 0 నుంచి 6 మాత్రమే రావచ్చు, అంటే 6 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇండియా టీవీ కూడా 19 నుంచి 23 స్థానాలు జనసేన బీజేపీ టీడీపీ కూటమికి రాబోతుందనేసి వాళ్ళు చెప్పారు. అండ్ 3 నుంచి 5 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అండ్ వీళ్ళు కూడా ఇంకా ఎమ్మెల్యే స్థానాలు ఇంక ఇవ్వలేదు, బహుశా ఈరోజు రావచ్చు. రిపబ్లిక్ పి మాక్యూ అనేది వీళ్ళు కూడా 14 వరకు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. 11 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయంట. సో దగ్గరగా ఉన్నాయి, బట్ చూడాలి ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనేది. ఏబీపీ సి ఓటర్ అయితే చాలా కీలకమైన సంస్థ. పోయినసారి తెలంగాణలో వీళ్ళు ఇచ్చింది ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పారు, అదే విధంగా వచ్చింది. మరి ఇప్పుడు ఏపీలో వీళ్ళు ఎంపీ స్థానాలకు ఇచ్చారు. 21 నుంచి 25 స్థానాలు టీడీపీకి కూటమికి రాబోతుంది అంటున్నారు. 0 నుంచి 4 స్థానాలు మాత్రమే ఎంపీకి లోక్సభ స్థానాలు ఏబీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్ మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇంకా న్యూస్ ఎక్స్ వీళ్ళు కూడా నేషనల్ సర్వే అనమాట. ఇక్కడ నేను చెప్తున్న వాళ్ళందరూ కూడా మోస్ట్లీ నేషనల్ మీడియా సంస్థలు అనమాట. మరి నేషనల్ వైడ్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. కేవలం ఏపీనే కాదు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఇక్కడ ఎక్కడెక్కడ జరిగిన ఎంపీ పోటీలు అన్నిటికీ సంబంధించిన వీళ్ళు ఎగ్జిట్ పోల్ అయితే విడుదల చేశారు. మరి న్యూస్ ఎక్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి టీడీపీ కూటమికి అయితే 18 ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఇంకా రాలేదు. ఇంకా న్యూస్ 18 ఇది కూడా నేషనల్ మీడియా సంస్థ. సో టీవీలో చాలా ప్రాచుర్యం చెందింది. మరి వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే చూసుకున్నట్లయితే 19 నుంచి 22 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ 5 నుంచి 8 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంటుంది అంటున్నారు. నెక్స్ట్ రైజ్ సంస్థ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ప్రీ పోల్ సర్వే కూడా చేశారు వాళ్ళు. తర్వాత ఈరోజు ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన తర్వాత రైజ్ వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే కూడా అక్కడ 17 నుంచి 20 స్థానాలని చెప్తున్నారు. మరి వైసీపీకి మాత్రం 7 నుంచి 10 స్థానాలు అయితే వస్తున్నాయి అంటున్నారు. మరి రైజ్ సంస్థ ఎమ్మెల్యే స్థానాలను కూడా విడుదల చేసింది. ఇంకా పైనవన్నీ కూడా మీడియా సంస్థలు, నేషనల్ మీడియా సంస్థలు కాబట్టి వీళ్ళు ఇంకా ఎమ్మెల్యే స్థానాలకి ఇంకా ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ రైజ్ సంస్థ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇచ్చింది కాబట్టి అవి కూడా మీకు ఒకసారి చెప్తాను. వీళ్ళు ఇంతకుముందు ప్రీ పోల్స్ కూడా చెప్పారు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ 113 నుంచి 122 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. వైసీపీ మాత్రం 48 నుంచి 60 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కేకే సర్వే వాళ్ళు ఎంపీ స్థానాలకైతే ఇవ్వలేదు, కానీ వీళ్ళు ఎమ్మెల్యే వాటికి మాత్రం చెప్పారు. సో ఎమ్మెల్యే దానికైతే టీడీపీ కూటమికి 161 స్థానాలు వస్తాయంటున్నారు. వైసీపీకి 14 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. సో చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది టీడీపీ కూటమికి. నెక్స్ట్ బిగ్ టీవీ మీ అందరికీ తెలిసింది. సో హైదరాబాద్లో ఒక ఫేమస్ ఛానల్ మీడియా సంస్థ.
మరి వీళ్ళు ఎంపీ కేటగిరీకి ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. 106 నుంచి 119 స్థానాలు అయితే టీడీపీ కూటమి గెలుచుకుంటుందని అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 56 నుంచి 69 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని బిగ్ టీవీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. పీపుల్స్ పల్స్, మన పీపుల్స్ పల్స్ కూడా చాలా సర్వేలు చేసాం, ప్రీపోల్ సర్వేస్ అన్నీ కూడా. మరి వాళ్ళు ఎంపీ స్థానాలు కూడా ఇచ్చారండి. సో చూడండి 20 నుంచి 22 స్థానాలు ఎంపీకి రాబోతున్నాయి టీడీపీ కూటమికి అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ ఎంపీకి సంబంధించి అయితే 3 నుంచి 5 స్థానాలు వస్తాయి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ 130 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు రాబోతున్నాయి టీడీపీ కూటమికి. వైఎస్ఆర్సీపీకి 45 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ పాయినర్ సంస్థ కూడా చాలా పైనీర్ కూడా ఇచ్చింది. సో 20 స్థానాలేమో టీడీపీ కూటమికి రాబోతుంది అంటున్నారు ఎంపీ స్థానాలు. 5 స్థానాలు ఎంపీ స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు. ఎమ్మెల్యే స్థానాలు అయితే 130 స్థానాలు ఎమ్మెల్యేకి టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 45 స్థానాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. నెక్స్ట్ పల్స్ టుడే. సో పల్స్ టుడే చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి అయితే 5 నుంచి దాదాపుగా 5 స్థానాలు మాత్రమే ఉంది. 20 స్థానాలు మాత్రం పల్స్ టుడే అయితే 19 నుంచి 20 స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. 5 నుంచి 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందనేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే స్థానాలు చూసుకున్నట్లయితే 121 నుంచి 129 స్థానాలు ఎమ్మెల్యే గెలుచుకునే ఛాన్సెస్ అయితే టీడీపీ కూటమికి ఉంది. వైఎస్ఆర్సీపీకి 46 నుంచి 54 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుంది అంటున్నారు. చాణక్య స్ట్రాటజీస్. సో చాణక్య స్ట్రాటజీస్ కూడా చాలా పేరుగాంచిన సంస్థ. మరి వీళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే ఎంపీకి అయితే 17 నుంచి 18 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు. 6 నుంచి 7 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేకి అయితే 114 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుంది టీడీపీ కూటమి. 39 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఇంకా కీన్ అంటే టఫ్ ఫైట్ అయితే 22 అంటున్నారు. మరి 22 అంటే ఇటు కానీ అటు కానీ వెళ్ళొచ్చు 22లో. సో ఎవరు అనేది ఇంకా టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. సర్వే ఫ్యాక్టరీ వీళ్ళు ఎంపీ స్థానాలకు అయితే ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇచ్చారు. సో 111 ఏమో కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు, 64 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రిజం కూడా ఎంపీ స్థానాలకైతే వీళ్ళు ఇవ్వడం లేదు కానీ వీళ్ళు ఎమ్మెల్యేది ఇచ్చారు కాబట్టి 115 ఏమో టీడీపీ కూటమికి రాబోతుంది, 60 ఏమో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. నెక్స్ట్ SGED. ఇది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఎగ్జిట్ పోల్ నిన్న మాట్లాడుకుంది ఇదే. సో ఇది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం ప్రీ పోల్లో ఏ విధంగా ఇచ్చారో ఎగ్జిట్ పోల్ కూడా అంతే ఇచ్చారు. ఎంపీ స్థానాలకైతే ఇవ్వలేదు. మరి ఎమ్మెల్యే స్థానాలకు ఎలా ఇచ్చారంటే 139 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది, 36 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. ఇంకా చాణక్య ఎక్స్ మళ్ళీ ఇక్కడ ఎంపీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు టీడీపీ కూటమికి 18 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. 7 స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. ఈ బ్లూ అంతా వైఎస్ఆర్సీపీ, ఎల్లో అంతా కూడా టీడీపీ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో చాణక్య ఎక్స్ వాళ్ళు ఎంపీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే 109 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు, 109 ఏమో టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు, 47 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు. వీళ్ళు కీన్ కూడా ఇచ్చారు 19. అంటే టఫ్ ఫైట్ ఉంది, టీడీపీ కానీ అయితే వైఎస్ఆర్సీపీ రెండిట్లో ఎవరో ఒకటి గెలుచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ జనగాలం. వీళ్ళేమో ఎంపీ స్థానాలు అయితే ఇవ్వలేదు, మరి ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు. అది ఏ విధంగా ఉందంటే 104 నుంచి 110 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, 65 నుంచి 71 వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ NFOPL అనే సంస్థ కూడా ఎంపీ స్థానాలకి ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే స్థానాలకైతే ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఉందంటే 104 నుంచి 110 స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది కూటమికి, 65 నుంచి 71 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు. చాలా హై ఇచ్చారండి, 65-71 అంటే చాలా హైనే ఇచ్చారు. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. నేషనల్ ఫ్యామిలీ ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎంపీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎంపీ టీడీపీ కూటమికి మాత్రం 15 నుంచి 18 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి 1 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి అంటున్నారు. మరి ఇదేం లెక్క నాకు అర్థం కావట్లేదు. ఏదో అంటే ఒక 2-3 డిఫరెన్స్ ఉండాలి కానీ మరి 1 నుంచి 10 ఇంత డిఫరెన్స్లో అయితే పెట్టారు. బట్ చూద్దాం వైఎస్ఆర్సీపీకి అయితే 1 నుంచి 10 స్థానాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. వీళ్ళైతే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు, బహుశా ఈరోజు రావచ్చు. రింగ్ టు పోల్
అనే సంస్థ కూడా ఇవ్వడం జరిగింది. ఎంపీ స్థానాలకు ఇచ్చారు వీళ్ళు. అంటే ఇక్కడ మీరు ఎంపీ స్థానాలకు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించుకున్నట్లయితే ఇండియా మొత్తంగా ఓవరాల్గా ఎంపీ లోక్సభకి పార్లమెంట్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయ్యి కాబట్టి అలా అందులో భాగంగా ఏపీకి సంబంధించింది నేను ఇక్కడ తీసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఇండియా మొత్తం నేషనల్ వైడ్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేషనల్ ఛానల్స్లో కొన్ని మోస్ట్లీ ఉన్నాయన్నమాట. సో అందులో ఇప్పుడు రింగ్ 2 పోల్ కూడా 14 నుంచి 17 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు, 8 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. ఎన్డీటీ సంస్థ 17 నుంచి 20 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ 0 నుంచి 8 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే అయితే ఇవ్వలేదు. ఇంకా ఏపీ కనెక్ట్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఏపీ కనెక్ట్ సంస్థ వాళ్ళు ఎమ్మెల్యే స్థానాలు ప్రీపోల్ ఇచ్చారు. సో మనం మళ్ళీ ఎగ్జిట్ పోల్ మళ్ళీ తీద్దాం, వాళ్ళు ఇంకా ఇప్పటివరకు అప్డేట్ రాలేదు. సో ఎంపీ స్థానాలకు సంబంధించి 20 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుందని చెప్తున్నారు. అండ్ 5 స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. ఇంకా పోల్ పల్స్ కూడా చాలా కీలకమైనటువంటి సంస్థ. మరి ఇది ఏ విధంగా చెప్తుందంటే 20 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. వీళ్ళు కూడా 5 స్థానాలు ఇస్తే వైసీపీకి ఇచ్చారు. వీళ్ళు ఇంకా ఎమ్మెల్యేకి సంబంధించి ఇవ్వలేదు. సో ఓవరాల్గా ఎవరైతే ఎమ్మెల్యేకి ఇవ్వలేదో వాళ్ళు రీసెంట్గా అంటే ఇంకా రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ వెల్లడించే అవకాశం ఉంది. సో ఎంపీకి స్థానాలు అయితే ఇచ్చినవన్నీ కూడా ఓవరాల్గా ఇండియా వైజ్గా ఇచ్చారు కాబట్టి ఆ డేటా ప్రకారం నేను ఇక్కడ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని సంస్థలు కూడా టీడీపీనే విన్ అవుతుంది, టీడీపీ అధికారంలోకి రాబోతుంది అనేసి ఖరాఖండిగా వెల్లడించడం జరిగింది. ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.